ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ హనీ కేక్. బేకరీ స్టైల్లో సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్లెస్ హనీ కేక్ని ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా, 1/2 కప్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ మిల్క్ మరియు 1 కప్ పౌడర్ షుగర్ వేసి షుగర్ కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేయాలి. తర్వాత 1/2 కప్ కర్డ్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ ఆయిల్ మరియు 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి జెంటిల్గా మిక్స్ చేయాలి. తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేయాలి. బ్యాటర్ని టిన్లో పోసి ఫోర్క్తో ఒకసారి మిక్స్ చేసి టిన్ని లైట్గా ట్యాప్ చేయాలి. ఇప్పుడు 170 డిగ్రీస్ సెల్సియస్కి ప్రీహీట్ చేసిన అవెన్లో 35 to 40 మినిట్స్ బేక్ చేయాలి. కేక్ బేక్ అవుతుండగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1/2 కప్ వాటర్ మరియు 1/2 కప్ షుగర్ వేసి షుగర్ పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత సిరప్కి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. కేక్ బేక్ అయిన తర్వాత ఫోర్క్ని కేక్ మధ్యలో గుచ్చి చూడాలి. ఫోర్క్కి బ్యాటర్ ఏమీ అంటకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. అప్పుడు కేక్ని ఓవెన్ నుండి బయటకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ కొంచెం చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసి పైన ఉన్న థిన్ లేయర్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. తర్వాత ప్రిపేర్ చేసిన జామ్ మిక్స్చర్ని కేక్ పై ఈవెన్గా అప్లై చేయాలి. తర్వాత కేక్ని ఈక్వల్గా కట్ చేసి 4 సైడ్స్ని ట్రిమ్ చేసి నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని చిన్న స్క్వేర్ పీసెస్గా కట్ చేయాలి. షుగర్ సిరప్ చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన హనీ షుగర్ సిరప్ రెడీ. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక కేక్ పీస్ తీసుకుని సైడ్స్ని మాత్రమే హనీ షుగర్ సిరప్లో డిప్ చేసి తర్వాత డ్రై కోకోనట్ పౌడర్లో కోట్ చేయాలి. అంతే, బేకరీ స్టైల్లో సాఫ్ట్గా స్పాంజీగా సూపర్ టేస్టీగా ఉండి మన ఎగ్లెస్ హనీ కేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.
అలాగే ఎసెన్స్ ఆఫ్ టేస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.